మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక సమస్య గురించి చెప్పుకోబోతున్నాం. ఇదే చుండ్రు. అందరినీ అని ఎందుకన్నానంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు చుండ్రు సమస్యతోటి బాధపడుతున్నారని అంచనా. ఏదో ఒక టైంలో కొంతమంది దీర్ఘకాలం బాధపడుతూ ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది కేవలం ఒక సాధారణ చర్మ సమస్య మాత్రమే కాదు. మన శరీరపు అంతర్గత ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. తల నుంచి తెల్లటి పొట్టు రావటం వల్ల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యని చాలామంది కేవలం ఏదో ఎక్స్టర్నల్గా శుభ్రం చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆధునిక కాలంలో పెరిగిన కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణం కింద ఉంటున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. జుట్టు రావడానికి చుండ్రు ప్రధాన కారణంగా కూడా మారుతూ ఉంటుంది. అంటే ఇది కేవలం తలకే పరిమితం కాకుండా ముఖం మీద మొటిమలకి దారితీస్తుంది కూడా. చర్మం పైన ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా దీంతో పెరుగుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చుండుని దారుణకం అని పిలుస్తారు. శరీరంలో ఉండే కఫాన్ని, వాతాన్ని ఈ రెండింటినీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా. అంటే ఈ కఫవాత దోషాల అసమతుల్యత వల్ల ఈ చుండు అనేది వస్తుంది. తల చర్మం పైన ఉండేటటువంటి తేమ తగ్గిపోయి పొడిబారటం వల్ల ఈ పుట్టు అనేది లేస్తూ ఉంటుంది. అలాగే రక్తంలో ఉండేటువంటి మలినాలు పెరగటం కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. జుట్టు కుదులని ఆరోగ్యంగా ఉంచుకోవటం పైన ఆయుర్వేదం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. చుండుని దూరం చేసే శక్తివంతమైనటువంటి ఇంటి వైద్యం ముందుగా మీరు తెలుసుకోవాలి. ఇలాంటి ఇంటి వైద్యాలలో అన్నిటికంటే బెస్ట్, అందరికీ అనువుగా ఉండేది, చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉంది. ఇదే పులిసిన పెరుగు. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు 2 లేదా 3 రోజులు నిల్వ ఉంచినటువంటి పుల్లటి పెరుగుని తీసుకోండి. ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా బాగా గిలకొట్టండి. దీన్ని తల చర్మానికి, జుట్టు కుదలకి పట్టించి వేళ్లతోటి బాగా మెల్లగా మసాజ్ చేసుకోండి. కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి గాఢత తక్కువగా ఉండేటువంటి షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేశారనుకోండి, చర్మంపై నుండి మృత కణాలు తొలగిపోతాయి, జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా అంది కుదుళ్ళు బలంగా మారతాయి. ప్రకృతి ప్రసాదించిన యాంటీసెప్టిక్ చిట్కాల గురించి ఈ సందర్భంగా మనం చెప్పుకుందాం. వేప ఆకులు చర్మ సంబంధిత సమస్యలని తగ్గించడానికి చాలా బెస్ట్ పరిష్కారం అని చెప్పొచ్చు. వేపాకుని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళతోటి తలస్నానం చేయడం వల్ల చుండు సమస్య త్వరగా తగ్గుతుంది. అలాగే మెంతులు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్ని రాత్రంతా నానబెట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకు పట్టించండి. ఇది తలని చల్లబరుస్తుంది. అంతేకాదు చుండ్రు వల్ల కలిగేటువంటి మంటను తగ్గిస్తుంది. లోపల నుంచి చర్మాన్ని శుద్ధి చేయడానికి ఈ ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే సంక్షేపత క్రియాయగో నిదానశిచ వర్జనం అంటారు. అంటే అసలు చుండుకి కారణం ఏమిటి? చుండు రావడానికి ప్రధాన కారణాలు తెలుసుకోవాలి మీరు. చాలామంది చుండు కేవలం ఏదో మురికి వల్ల వస్తుందని అనుకుంటూ ఉంటారు, కానీ దీని వెనక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మన చర్మం పైన సహజంగానే కొన్ని శిలీంధ్రాలు అంటే ఫంగస్ ఉంటాయి. వీటిలో మెలసీజియా అనేటువంటి రకం చాలా ముఖ్యమైనది. ఇది ఆ తల చర్మం పైన ఉండేటువంటి సహజ నూనెల్ని తిని బతుకుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఓలియక్ యాసిడ్ అనేటువంటి పదార్థం విడుదలవుతుంది. కొంతమందిలో ఈ పదార్థం వల్ల చర్మం తాలూకు సున్నితత్వం దెబ్బతింటుంది. దీంతో ఆ చర్మ కణాలు వేగంగా చనిపోయి తెల్లటి పొట్టులాగా మారతాయి. ఇదే చుండ్రు. నూనె గ్రంథుల ప్రభావం చుండ్రుపైన ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. తల చర్మంలో ఉండేటువంటి నూనె ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కువ నూనె విడుదల చేయడం వల్ల సమస్య పెరుగుతూ ఉంటుంది. ఈ జిడ్డు వల్ల ఆ దుమ్ము, కాలుష్యం తలకే అతుక్కుపోతాయి. ఇది ఫంగస్ పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీన్నే వెట్ డాండ్రఫ్ లేదా జిడ్డు ఉండేటటువంటి చుండ్రు, జిడ్డు గల చర్మం చుండ్రు ఇలాగ పిలుస్తూ ఉంటాం. దీనివల్ల తల దురదగా ఉండటం, అలాగే వాసన రావటం ఇలాంటివి కూడా జరుగుతాయి. చర్మం ఒక్కోసారి ఎర్రగా మారి ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి ఈ జిడ్డు చుండ్రు వల్ల. ఆహారపు అలవాట్లు అలాగే జీవనశైలి గురించి కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. మనం తినేటటువంటి ఆహారం జుట్టు ఆరోగ్యం పైన నేరుగా ప్రభావం చూపిస్తుంది. చక్కెర ఎక్కువ పదార్థాలు, తీయగా ఉండే పదార్థాలు, ఎక్కువగా వేపుడు కూరలు, వేపుడు ఆహారం ఇలాంటివి తీసుకోవటం మానేయండి. ఇవి శరీరంలో వేడిని పెంచి చర్మ సమస్యలకు దారితీస్తాయి. నీటి విషయంలో కూడా నీళ్ళు ఎక్కువగా తాగాలి. దీనివల్ల చర్మం పొడిబారి చుండు సమస్య, నీళ్ళు తక్కువ తాగారనుకోండి చర్మం డ్రై అవుతుంది. నీళ్ళు ఎక్కువ తాగితే ఆ డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది.
ఇక నిద్రలేమి కూడా ఈ హార్మోన్ల అసమతులతకు కారణమే. అది జుట్టు రాలటాన్ని పెంచుతుంది, చుండ్రుకు కూడా కారణమవుతుంది. ఒత్తిడి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఫంగస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ సందర్భంగా సాధారణంగా చేసే పొరపాట్లు విషయం కూడా మీరు తెలుసుకోవాలి. చుండ్రు పోవటానికి చాలామంది ప్రతిరోజు కఠినమైన షాంపూతో తలస్నానం చేస్తారు. దీనివల్ల చర్మంలో ఉండే సహజ సిద్ధమైన నూనెలు తగ్గిపోతాయి. దీంతో చర్మం మరింత పొడిబారి చుండ్రు ఎక్కువైపోతుంది. అలాగే ఒకళ్ళ దువ్వెళ్ళు, తువ్వాళ్ళు ఇతరుల వాడటం జోలికి వెళ్ళకండి. దీనివల్ల ఏమవుతుంది, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తాయి. తలస్నానం చేసిన తర్వాత జుట్టుని సరిగ్గా ఆరబెట్టుకోకపోవటం కూడా ప్రమాదకరమే. తేమ వల్ల చర్మంపైన ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమస్య మొండిగా ఉంటే దీనికి చక్కటి ప్రభావవంతమైన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం, వీటి ప్రత్యేకతలు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణం ఈ సందర్భంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ఆయుర్వేద చూర్ణం. ఇది శరీరంలో దోషాలను శుద్ధి చేసి రక్తాన్ని ప్యూరిఫై చేస్తూ లోపల ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని తగ్గిస్తుంది. ఇది అద్భుతంగా చుండును తగ్గించడానికి సహాయపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయల తాలూకు మిశ్రమైనటువంటి ఈ పొడిని రోజు రాత్రి పడుకునే ముందు 3 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో లోపలికి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో చర్మంపైన వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. దీన్ని ఎక్షన్గా కూడా వాడచ్చు. అంటే నీళ్ళకి వేసి మరిగించి కషాయాలు తయారు చేసి తలని కడుక్కోవటానికి, శుభ్రం చేసుకోవటానికి కూడా వాడుకోవచ్చు. ఇక వేప నూనె అంటే నీమ్ ఆయిల్ గురించి మరీ చెప్పుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండుని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. వారానికి 2 సార్లు తలకి ఈ నూనెని పట్టించి మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే ఈ ఫంగస్ అంటే శిలీంధ్రాల పెరుగుదల ఆగిపోతుంది. ఇది దురదను తగ్గిస్తూ చర్మంపై నుండి పుండ్లను కూడా నయం చేస్తుంది. రాత్రిపూట ఈ నీమ్ ఆయిల్ అంటే వేప నూనె తలకు పట్టించి ఉదయం కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇదే సందర్భంగా టంకణ భస్మం అనే ప్రత్యేక పొడి గురించి మీకు చెప్పాలి. ఇది ఒక రకమైన ఖనిజ భస్మం. చుండు సమస్యను తగ్గించడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను తీసుకొని కొద్దిగా టంకణ భస్మాన్ని కలిపి పేస్ట్లా చేసి తల చర్మానికి పట్టించాలి. ఇది చర్మంపై ఉండేటువంటి మృత కణాలను తొలగిస్తూ చుండుని నివారిస్తుంది. సాధారణంగా 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో 5 గ్రాముల టంకణ భస్మం కలిపి వాడటం మంచిది. ఇది ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తూ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే ఖదిరారిష్టాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇది ఈ చర్మ వ్యాధులకి వాడే ఒక శక్తివంతమైన ద్రవరూపం మందు. భోజనం తర్వాత 15 నుంచి 30 మిల్లీలీటర్లు మోతాదుగా అవసరాన్ని బట్టి సమానమైన నీళ్లతో కలిపి దీన్ని తీసుకోవాలి. ఇది చర్మంలో ఉండేటువంటి మలినాలను తొలగిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలపు చుండు సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తూ జుట్టు కుదరని దృఢంగా మారుస్తుంది. అలాగే బాగా శక్తివంతంగా పనిచేసేటటువంటి వైద్య సలహాతో తీసుకోవాల్సిన మరొక ఔషధం ఆరోగ్యవర్ధిని వటి. ఇది శరీరంలో ఉండేటువంటి మెటబాలిజాన్ని క్రమబద్ధం చేస్తుంది. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత ఒక ట్యాబ్లెట్ చొప్పున దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తూ చర్మంపైన వచ్చే జిడ్డును తగ్గిస్తుంది. దీంతో చుండు పెరగడానికి కారణమయ్యే నూనె ఉత్పత్తి అదుపులో ఉంటుంది. దీనివల్ల జుట్టు రాలటం తగ్గి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. చుండు అనేది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు, ఇది మన అంతర్గత ఆరోగ్య స్థితికి ఒక అద్దం లాంటిది. సరైనటువంటి ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవనం అలవర్చుకుంటే ఈ చుండు సమస్యను చాలా సులభంగా జయించవచ్చు. కృత్రిమమైనటువంటి కెమికల్స్ ఉన్న అటువంటి ఆ ప్రోడక్ట్స్ జోలికి వెళ్లకుండా ఈ ఆయుర్వేద పద్ధతులను పాటించడం శ్రేయస్కరం. చర్మం, జుట్టు వీటి తాలూకు ఆరోగ్యం మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. మన జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే జుట్టు సమస్యలే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.